స్తుతించెదం. దేవాది దేవుని రండి కీర్తించెదం. రాజాది రాజుని చేతులను పైకి లేపి శిరములు వంచి స్తుతించి పొగడెదం. క్రీస్తు నాథుని హల్లెలూయా 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 హల్లెలూయా. వ్యాధులన్ బాధలన్ చేయించుటకు ప్రభువును స్తుతించెదం. వ్యాధులన్ బాధలన్ చేయించుటకు ప్రభువును స్తుతించెదం. బంధనములను ఛేదింప ప్రభువును పొగడెదము. బంధనములను ఛేదింప ప్రభువును పొగడెదము. హల్లెలూయా 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 Hallelujah, 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 hallelujah. Thank you, Jesus. Praise you, Lord. We worship you, Lord. Stotram, stotram, hallelujah, 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 hallelujah. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.
క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా యేసునామంలో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ఆరాధనలో నువ్వు ఎలాంటి ఉద్దేశంతో పాల్గొన్నా సరే ప్రభు నిన్ను చూస్తూ ఉన్నాడు, నీ ఉద్దేశాన్ని చూస్తూ ఉన్నాడు. నీ హృదయ వాంఛను తీర్చే ప్రభు నీ హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. సంపూర్ణ ఆత్మతో, సంపూర్ణ బలముతో, సంపూర్ణ మనస్సుతో నీవు ప్రభు ఆరాధనలో పాల్గొను, ఆరాధించు. నీ యొక్క హృదయ వాంఛను ప్రభు తీర్చివేస్తారు. ఈ ఆరాధన ప్రభువును మహిమపరిచే విధంగా మనమందరం కలిసి స్తుతించి ఆరాధన చేద్దాం. ఈ ఆరాధనలో మనం ప్రభు యొక్క మహిమను, శక్తిని పొందుకోవాలి. ఆయనను స్తుతించినప్పుడు మనము శక్తిని పొందుకుంటాం, బలాన్ని పొందుకుంటాం, అభిషేకాన్ని పొందుకుంటాం. కాబట్టి ఈ ఆరాధనలో మనమందరం కలిసి ఏక మనసుతో బలిపిండంపై వేంచేసి వచ్చిన ప్రభువును స్తుతించి ఆరాధన చేద్దాం. మన స్తుతులకు ఆయన సింహాసనం మీద కూర్చున్నటువంటి ప్రభు, మన స్తుతుల మీద ఆసీనుడైనటువంటి ప్రభు యేసు ప్రభు. స్తుతి, మహిమ, ఆరాధన నీకే యేసయ్యా అనే పాటను పాడి ప్రభును స్తుతించి ఆరాధన చేద్దాం. అందరం కూడా చప్పట్లు కొడుతూ సంతోషంగా ప్రభును స్తుతించి ఆరాధన చేద్దాం. చప్పట్లు కొడుతూ సంతోషంగా ఆరాధనా నీకే యేసయ్యా, స్తుతి మహిమా ఆరాధనా నీకే యేసయ్యా, నీకే యేసయ్యా, స్తుతి మహిమా ఆరాధనా నీకే యేసయ్యా, నీకే యేసయ్యా. ఆరాధనా స్తుతి ఆరాధనా, 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 స్తుతి మహిమా ఆరాధనా నీకే యేసయ్యా, నీకే యేసయ్యా. ఆరాధనా నీకే యేసయ్యా, నీకే యేసయ్యా. సంపూర్ణమైన మనసుతో ప్రభువును స్తుతించి ఆరాధన చేద్దాం. వాక్యం సెలవిచ్చినట్లు నీ పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో ప్రభువును ఆరాధించాలని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి సంపూర్ణమైన మనసుతో ప్రభువును ఆరాధన చేద్దాం.
మనసులతో నీకే ఆరాధన సంపూర్ణ 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 మనసులతో నీకే ఆరాధన హల్లెలూయా 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 చప్పట్లు కొడుతూ హల్లెలూయా స్తుతి ఆరాధన హల్లెలూయా 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 పూర్ణ ఆత్మతో ప్రభుని స్తుతించి ఆరాధన చేద్దాం. పూర్ణ ఆత్మతోనూ పూర్ణ బలముతోనూ ప్రభువును మనం స్తుతించాలి. సంపూర్ణమైన ఆత్మ ప్రభువుని చెంది ఉండాలి. స్తుతించి ఆరాధన చేద్దాం. సంపూర్ణ ఆత్మతో నీకే ఆరాధన 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 సంపూర్ణ ఆత్మతో హల్లెలూయా 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 సంపూర్ణమైన హృదయముతో ప్రభుని స్తుతించి ఆరాధన చేద్దాం. హృదయ శుద్ధులు ధన్యులు, వారు దేవుని చూతులని వాక్యం చదివించినట్లు మంచి హృదయాన్ని మనము కలిగి ఉండాలి. మంచి హృదయంతో ప్రభుని స్తుతించి ఆరాధన చేద్దాం. సంపూర్ణ హృదయముతో నీకే ఆరాధన సంపూర్ణ హృదయముతో నీకే ఆరాధన
సంపూర్ణ హృదయముతో నీకే ఆరాధన సంపూర్ణ హృదయముతో నీకే ఆరాధన సంపూర్ణ హృదయముతో నీకే ఆరాధన సంపూర్ణ హృదయముతో నీకే ఆరాధన సంపూర్ణ హృదయముతో నీకే ఆరాధన సంపూర్ణ హృదయముతో నీకే హల్లెలూయా 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 స్తుతించండి అందరూ హల్లెలూయా 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 స్తుతించండి హల్లెలూయా హల్లెలూయా థాంక్ యూ జీసస్ హల్లెలూయా 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 జీసస్ జీసస్ యేసయ్యా యేసయ్యా హల్లెలూయా 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 స్తుతి ఆరాధన మహిమ యేసయ్యకే చెల్లును గాక హల్లెలూయా 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 అభిషేకం పరిశుద్ధాత్మ అభిషేకం మనందరిపైకి దిగి వచ్చినాక వెలుగు కలుగును గాక అంధకారం తొలగిపోవును గాక యేసు నామములో హల్లెలూయా 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 శక్తి దిగి వచ్చును గాక హల్లెలూయా హల్లెలూయా స్వస్థత విడుదల యేసు నామములో కలుగును గాక హల్లెలూయా 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 స్తోత్రం స్తోత్రం హల్లెలూయా 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 విడుదల 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 యేసు నామములో విడుదల జరుగును గాక అంధకార శక్తులను యేసు నామములో బంధించబడును గాక హల్లెలూయా 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 యేసు శక్తి ఇప్పుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆవరించును గాక హల్లెలూయా 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 స్తోత్రం 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 హల్లెలూయా 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 స్తుతి మహిమా ఆరాధనా నీకేసయ్యా నీకేసయ్యా కళ్ళ మూసుకొని హృదయం పైన చేతులు ఉంచుకొని మన మధ్యలో ఉన్నటువంటి ప్రభువును ఆరాధన చేద్దాం, స్తుతులు చెల్లిద్దాం. ఈరోజు మన హృదయం ఏ విధంగా ఉంది అని పరిశీలన చేసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనంలో చూసినట్లయితే, హృదయ శుద్ధులు ధన్యులు, వారు దేవుని దర్శింతురు అని ప్రభు సెలవిచ్చినట్లు ఈరోజు నీ హృదయం ఏ విధంగా ఉంది పరిశీలన చేసుకో. ఈరోజు నీ హృదయము పరిశుద్ధముగా ఉన్నదా?
ప్రతి మాట నీవు పలికే ప్రతి వాక్కు హృదయం నుంచి వస్తుంది. కాబట్టి నీ హృదయం పరిశుద్ధంగా ఉన్నట్లయితే పరిశుద్ధమైన మాటలను మనం మాట్లాడతాం. 1 పేతురు 1వ అధ్యాయము 15-16 వచనంలో చూసినట్లయితే ప్రభు అంటున్నారు, నేను పరిశుద్ధుడను కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి. మన హృదయము పరిశుద్ధాత్మకు ఆలయముగా ఉండాలి. 1 కొరింథీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 16-17 వచనంలో, నీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయమని నీకు తెలియదా? మన హృదయము పరిశుద్ధంగా ఉన్నప్పుడే ప్రభు మన హృదయంలో నివసిస్తారు. ఈరోజు ప్రభు నీ హృదయం చెంత నిలిచి తలుపు తడుచున్నారు. దర్శన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో, ఇదిగో నేను ద్వారం వద్ద నిలిచి తలుపు తట్టుచున్నాను, ఎవరైతే నా స్వరాన్ని విని ద్వారాన్ని తెరుస్తారో నేను వారింటిలో ప్రవేశిస్తాను, వారితో కలిసి భుజిస్తాను, వారితో కలిసి వాసం చేస్తానని ప్రభు తెలియజేస్తున్నారు. ఈరోజు నీ హృదయంలో ప్రభువుకు స్థానం ఉన్నదా? మత్తయి సువార్త 8వ అధ్యాయం 20వ వచనంలో, నక్కలకు బొరియలుండును, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనుష్య కుమారునకు తల వాల్చుకున్నటకైనను స్థలము లేకుండాను. ఈరోజు ప్రభు నీ హృదయం చెంత నుంచి తలుపు తట్టుచున్నాడు. నీ హృదయాన్ని ఈరోజు ప్రభు కోసం తెరిచినట్లయితే ప్రభు నీ హృదయంలో ప్రవేశిస్తాడు. యెజెకీయేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనంలో ప్రభు అంటున్నారు, నేను నీ నుండి రాతి గుండెను తొలగించి మాంసపు గుండెను నేను నీకు ఇస్తాను, పరిశుద్ధాత్మను నీ పైన కుమ్మరిస్తాను, పరిశుద్ధ జలాన్ని పైన నేను కుమ్మరించి నిన్ను పరిశుద్ధంగా మారుస్తానని ప్రభు తెలియజేస్తున్నారు. మానవుడు కేవలం బాహ్య రూపం చూస్తాడు, కానీ ప్రభు నీ హృదయాన్ని చూస్తాడు. 1 సాముయేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లయితే, మానవుడు మానవుడే, దేవుడు దేవుడే, మానవుడు కేవలము నీ రూపాన్ని చూస్తున్నాడు, కానీ ప్రభు నీ హృదయాన్ని చూస్తున్నాడు. ప్రభుకు నీ హృదయం కావాలి. ఈరోజు నీ హృదయం విప్పి ప్రభుతో మాట్లాడు. ప్రభుకు నీ హృదయాన్ని నివాస స్థలంగా నీ హృదయము ప్రభువుకు మారాలి. అంటే హృదయంలో ఉన్నటువంటి ప్రతి మలినం తొలగిపోవాలి, హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. అప్పుడే ప్రభువుకు నిజమైన నివాస స్థలంగా మారిపోతుంది. ఈరోజు ప్రభువుకు నిన్ను నువ్వు సంపూర్ణంగా సమర్పించుకో. పాత జీవితాన్ని ప్రభువుకు సమర్పించు, పాత హృదయాన్ని ప్రభువుకు సమర్పించు. ప్రభు నిన్ను నూతనీకరించబోతున్నాను. 2వ కొరింథీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 17వ వచనంలో, ఎవడైనాను క్రీస్తునందు ఉన్న యెడల అతడు నూతన సృష్టి, పాతది గతించిపోయినది, నూతనమైనది ప్రారంభమైనది అన్నట్టు ప్రభు ఈరోజు నుంచి నిన్ను నూతనీకరించబోచున్నాడు. ప్రభువుకు నిన్ను నీ కుటుంబాన్ని ప్రభువుకు సమర్పించు. మనం ఎంతగా స్తుతించినా ప్రభుకు మన స్తుతి అవసరం లేదు. ఎందుకంటే ఆయన స్తుతులకు సింహాసనం పైన ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఆయన కూడా మానవులమైన మనము ఆయన స్తుతించాలి, ఆరాధించాలి. మన స్తుతి ఆరాధన, మన ప్రార్థనలు కీర్తన 142:1-2 వచనాల ప్రకారంగా ఒక ధూపములాగా ప్రభు చెంతకు వెళ్ళాలి, ఆయన సింహాసనం చెంతకు వెళ్ళాలి. ఎందుకంటే ఆయన మహిమ ఘనతకు అర్హుడు, స్తుతికి పాత్రుడు. ఆయన ఎన్నో మేళ్ళను మనకు చేసి ఉన్నాడు. కాబట్టి మనం ఎంతగా స్తుతించినా అది సరిపోదు. కీర్తన 103:1-2 వచనాల్లో చూసినట్లయితే, మన ఆత్మమా ప్రభువును స్తుతింపము, ఆయన చేసిన మేళ్లను
ఏ ఒక్కటి మరొక ప్రభువుకు వందనాలు సమర్పించమని వాక్యం సెలవిచ్చినట్లు స్తుతులకు అర్హుడు అయినటువంటి ప్రభువును స్తుతించి ఆరాధన చేద్దాం. మహిమ ఘనతకు అర్హుడవు నీవే యేసయ్యా అని పాటను పాడుతూ అందరం కలిసి స్తుతించి ఆరాధన చేద్దాం. చప్పట్లు కొడుతూ మహిమ ఘనతకు అర్హుడవు నీవే యేసయ్యా అంటూ పాట పాడుతూ స్తుతించి ఆరాధన చేద్దాం. అందరం చప్పట్లు కొడుతూ ఉత్సాహంగా సంతోషంగా ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. సృష్టికర్త ముక్తిదాత సృష్టికర్త ముక్తిదాత సృష్టికర్త ముక్తిదాత సృష్టికర్త ముక్తిదాత మా స్తుతులకు పాత్రుడా. ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన యేసయ్యా ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన యేసయ్యా నీకే ఆరాధన ఆరాధన నీకే ఆరాధన నీకే. ఎడారిలో ఇశ్రాయేలు ప్రజలు ఆకలి ఉన్నప్పుడు ప్రభు మన్నాను వారికి ప్రసాదించి వారు ఆకలి తీర్చున్నాడు. ఈరోజు నీవు నేను కూడా ఆకలితో ఉన్నప్పుడు ప్రభు ఈ యొక్క ఆకలిని తీర్చిపోతున్నాడు. ఈరోజు నువ్వు దేనికోసం ఆకలితో ఉన్నావు? ఆత్మల కోసం ఆకలితో ఉన్నట్లయితే ప్రభు ఈ యొక్క ఆకలిని తీర్చబోతున్నాడు. స్తుతించి ఆరాధన చేద్దాం. మన్నాను కురిపించినావు బండ నుండి నీళ్ళిచ్చినావు. మన్నాను కురిపించినావు బండ నుండి నీరిచ్చినావు. మన్నాను కురిపించినావు బండ నుండి నీళ్ళిచ్చినావు. మన్నాను కురిపించినావు బండ నుండి నీరిచ్చినావు. యెహోవా ఈరే చూసుకొనును యెహోవా ఈరే చూసుకొనును యెహోవా ఈరే చూసుకొనును యెహోవా ఈరే చూసుకొనును. సర్వము సమకూర్చును ఆరాధన నీకే యేసయ్యా ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే. హల్లెలూయా ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన హల్లెలూయా. థాంక్ యూ జీసస్. ఆరాధన నీకే ఆరాధన నీకే యేసయ్యా నీకే ఆరాధన ఆరాధన నీకే.
వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. 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 యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును. యెహోవా రాఫా స్వస్థపరచును. నన్ను స్వస్థపరచును. ఆమేన్, హల్లెలూయా. ఆరాధన యేసు. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే. యేసయ్యా నీకే ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే. ఆరాధన చమలుడు ఆరాధన నీకే యేసయ్యా. ఆరాధన నీకే, ఆరాధన నీకే. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా నీకే ఆరాధన, నీకే మహిమ, స్తుతి మహిమ ఘనతకు అర్హుడవు నీవే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతుల సింహాసనం మీద ఆసనమైన యేసయ్యా నీకే మహిమ, నీకే వందనాలు, నీకే ఆరాధన ఘనత మహిమ చెల్లును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి 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 మహిమ ఆరాధన ఘనత. హల్లెలూయా, 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 హల్లెలూయా. విడుదల 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 యేసు నామములో విడుదల జరుగును గాక. యేసు నామములో స్వస్థత స్వస్థత జరుగును గాక యేసు నామములో. హల్లెలూయా, 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 హల్లెలూయా. సైతాను బంధించబడును గాక, సైతాను క్రియలు బంధించబడును గాక, అంధకారం తొలగిపోవును గాక, వెలుగు దిగి వచ్చును గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. స్తుతి మహిమా ఆరాధన నీకే యేసయ్యా. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన యేసు ఆరాధన. అవును ప్రభువా, వ్యాధులను స్వస్థపరిచున్నావు, మృతులను సజీవంగా లేపిన ఘనత మీకే. లాజరు మరణించినప్పుడు ఒక్క మాటతో మీరు సజీవంగా లేపిన నయను గ్రామంలో వితంతు యొక్క కుమారుడు మరణించినప్పుడు యొక్క స్పర్శతో లేపి ఎంతోమంది వ్యాధిగ్రస్తులను యొక్క శక్తితో, మాటతో, స్పర్శతో స్వస్థత పరిచింది. ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా స్వస్థత పరిచింది. మాలో
ఉన్న ప్రతి రోగాన్ని, ప్రతి వ్యాధిని ప్రభా నీ యొక్క గాయపడిన హస్తంతో తాకి స్వస్థత పరచండి, విడుదలనివ్వండి. ఈ ఆరాధనలు ఎవరైతే పాల్గొంటూ ఉన్నారో ప్రభా ఆ బిడ్డలందరినీ తాకి స్వస్థపరచండి. నజరేయుడైన యేసు నామములో సంపూర్ణమైన విడుదలను ప్రకటిస్తున్నాం, సంపూర్ణమైన స్వస్థతను ప్రకటిస్తున్నాం. ఎవరు ఇలాంటి ఉద్దేశంతో ప్రార్థిస్తున్న ప్రభా ప్రతి ప్రార్థన కూడా నీ యొక్క నామంలో ఆలకించబడును గాక, జవాబు దొరుకును గాక. ప్రభా ఎవరైతే ఈ ప్రార్థనలో పాల్గొంటూ ఉన్నారో ఆ బిడ్డలందరినీ నీకు ఆత్మచేత అభిషేకించాను ప్రభా. కనుని గర్భం యేసు నామంలో తెరబడును గాక. ఎవరికైతే ప్రభా మరి సంతానం కోసం ప్రార్థిస్తున్నారు ఆ బిడ్డలకు సంతానం కలుగును గాక. ఆర్థిక సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో ప్రభా ఫిలిప్పీలకు రాసిన లేఖ 4:19 ప్రకారంగా మీ యొక్క ఐశ్వర్యంతో ఆ బిడ్డల అవసరతలన్నీ తీర్చమని ప్రార్థిస్తున్నాను. యవనస్తుల కోసం ప్రార్థిస్తున్నాను. కీర్తన 119:9 ప్రకారం యవనస్తులు ఏ విధంగా పరిశుద్ధంగా జీవించగలరంటే ప్రభా కేవలం నీ యొక్క వాక్కు వల్ల, నీ యొక్క వాక్యాన్ని చదివి పరిశుద్ధంగా జీవించే కృపను అనుగ్రహించు ప్రభా. వృద్ధాప్యంలో ఉన్న వారందరి కోసం ప్రార్థిస్తున్నాను. నీ తల తెల్లగా అయ్యేంత వరకు నేను నిన్ను మోసుకొని వెళ్తానని మీరు వాగ్దానం చేస్తున్నారు ప్రభా. బిడ్డలను ఆశీర్వదించండి, చదువుకుంటున్నటువంటి విద్యార్థులను ఆశీర్వదించండి. మీలో ఎవరికైనా జ్ఞానము కొదవగా ఉన్నలా యాకోబు 1:5 ప్రకారంగా ప్రభా నా చెంతకు రమ్మని మీరు పలికారు. జ్ఞానముతో నింపమని ప్రార్థిస్తున్నాను. లూకాసు వార్త 2వ అధ్యాయం 51-52 మీరు ఏ విధంగానైతే జ్ఞానమందును ప్రాయమందును ఎదుగుచు తల్లిదండ్రులకు విధేయులై జీవించున్నారు, ఈ బిడ్డలు చిన్నారి బిడ్డలందరినీ మీకు జ్ఞానంతో నింపమని ప్రార్థిస్తున్నాం. బంగారు భవిష్యత్తును ఈ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 11 ప్రకారంగా వీరికి బంగారు భవిష్యత్తును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు పేరున ఆశీర్వదించండి. మీ యొక్క సంతోషాన్ని, ఆనందాన్ని పొందుకునే కృపను అనుగ్రహించండి. కొద్దిసేపు మౌనంగా కళ్ళను మూసుకొని ఆత్మీయ కళ్ళను తెరిచి మౌనంగా ప్రభు ముందు చూస్తూ ప్రార్థన చేసుకున్నాం. ప్రభువుని మనం పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో ఆరాధించాలి. ఎందుకంటే ఆయన స్వస్థత పరిచే దేవుడు, విడుదలించే దేవుడు. ప్రేమించదని అధికముగా ఆరాధించును అనే ఈ యొక్క పాటను పాడుచుండగా చివరిగా ప్రభు మనందరినీ తాకి స్వస్థపరచాలని, విడుదలనివ్వాలని మరి పాటను పాడి ప్రభుని స్తుతించి ఆరాధన చేద్దాం. చపర్లు కొడుతూ ప్రేమించుదాన్ని అధికముగా ఆరాధించునన్న పాట. మత్తయి సువార్త 22వ అధ్యాయము 37 మీ దేవుడైన ప్రభువును పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో ఆరాధించండి అని వాక్యం సెలవిచ్చినట్లు ఇప్పుడు ప్రేమించదని అధికముగా అనే పాటలు ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో. ప్రేమించేదన్ అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో. నిన్ను పూర్ణ మనసుతో,
ఆరాధింతున్ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్ నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. ఆరాధన యేసయ్యా. ఆరాధన 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 ఆరాధన. ప్రేమించేదం అధికముగా ఆరాధింతున్ ఆశక్తితో ప్రేమించేదం అధికముగా ఆరాధింతు ఆసక్తితో. యెహోవా రాఫా, స్వస్థత పరిచే దేవుడు మన మధ్యలో ఉన్నారు. నిర్గమకాండము 15:26 స్వస్థత పరిచే దేవుడను నేనే అని ప్రభు పలికినాడు. ఈరోజు నిన్ను నన్ను ప్రభు స్వస్థత పరచబోతున్నాడు. యెహోవా రాఫాగా ఆయన మన మధ్యలో ఉన్నారు. యెహోవా రాఫా, యెహోవా రాఫా, స్వస్థపరిచవే వందనమయ్యా. యెహోవా రాఫా, యెహోవా రాఫా, స్వస్థపరచవే వందనమయ్యా. యెహోవా రాఫా, యెహోవా రాఫా, స్వస్థపరిచవే వందనమయ్యా. యెహోవా రాఫా, యెహోవా రాఫా, స్వస్థపరచవే వందనమయ్యా. నన్ను స్వస్థపరిచవే వందనమయ్యా. నన్ను స్వస్థపరచవే వందనమయ్యా. నన్ను స్వస్థపరిచవే వందనమయ్యా. నన్ను స్వస్థపరచవే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, ఆమేన్. నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించి. ఆరాధన పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదన్. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో. చివరిగా ఆరాధన 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 యేసయ్యా, ఆరాధన 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 యేసయ్యా, ఆరాధన ఆరాధన ఆరాధన. చెప్పాలి పడుతూ చివరిగా స్తుతించింది ఆరాధన యేసయ్యా, ఆరాధన హల్లెలూయా 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 హల్లెలూయా.
తోడా నూతన ఆరాధన ప్రశ్వలింప గుప్తము నీదు పాతము పొందము పంచేంద్రియములు గ్రహించగలుగున విశ్వాసమేగా దైవ రహస్యం శిరములు వంచుడి వినయము తోడా పితామా పాలక జయము జయము రక్షక యేసువునకు పరమ పవిత్ర స్పిరితు శాంతుకు యుగ యుగములకు స్తుతి శిరములు వంచు ముతోడా సర్వేశ్వర ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటల జ్ఞాపక చిహ్నం మాకు సంగచితరించి మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపము మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చూడము యుగ యుగములు జీవించు పాలన చేయి పేరున వారా మాకు అనుగ్రహించండి. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. పరిశుద్ధ పాపు గారి తలంపు కొరకు అదేవిధంగా దివ్యవాణి టీవీ యాజమాన్యం ఇక్కడ పనిచేస్తున్న వారందరి ఉద్దేశాల కోసం సువార్త ప్రపంచం అంతటా ప్రకటించబడాలని ఒక పరలోక జపము మంగళవార్త జపము 3తో స్తోత్రాన్ని జపించుకుందాం. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మాన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించుము. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక, ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము స్తుతి స్తోత్రము కలుగునుగాక. ఓ మరియ తల్లి సన్నుతించెదన్ సదా నిన్ను
పొగడేదం సద్గుణరాశి ఓ మరియ తల్లి సన్నుతించేదం సదా నిన్ను పొగడేదం అమ్మా అమ్మా మరియా అమ్మా అమ్మా మాతా అమ్మా అమ్మా మరియా అమ్మా అమ్మా మాతా సద్గుణరాశి ఓ మరియ తల్లి సన్నుతించేదం సదా నిన్ను పొగడేదం సన్నుతించేదం సదా నిన్ను పొగడేదం